మనము ఇప్పుడు ఈ వీడియోలో హెయిర్ ఫాల్ కాకుండా ఉండడం కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం. ఆ హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఎంటికలు పొడవుగా అవుతాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే ఎంటికలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం ఇంట్లో ఈజీ. మనకున్న వస్తువులతోటే, మనకున్న పదార్థాలతోటి మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరము. అలాగే చాలామందికి హెయిర్ లాస్ అవుతుంటుంది, హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంటికలు కొన్ని తెల్లగా అవుతూ ఉంటాయి చిన్న వయసులోనే. అలాంటి ప్రాబ్లం పోవాలనంటే ఈ విధంగా చేయండి. ఎలా అనంటే, ఒక ఇనుప మూకుడు లాంటిది చిన్నది తీసుకొని దాంట్లో మంచిగా ఒక 2 ఉల్లిపాయలు ఉంటాయి కదా, అది బాగా ముక్కలు చేసి దాంట్లో వేసి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె దాంట్లో వేయండి. వేసి కొన్ని మెంతులు వేయండి. వేసి కాసేపు ఒక 10-15 నిమిషాలు దాకా బాగా మరగనివ్వండి. ఆ ఆయిల్ని మరగనిచ్చిన తర్వాత బాగా చల్లారనివ్వండి. ఆ చల్లారిచ్చిన తర్వాత ఆ ఆయిల్ని మీరు మంచిగా ఒక గాజు సీసాలో భద్రపరచుకొని డైలీ మీరు నైట్ పడుకునే ముందు ఎంటికలకి తల మొత్తం అప్లై చేయండి. అలా అప్లై చేసి మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లైనా చేయండి. వీలైతే లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరిగా నెలలో 3 సార్లైనా ఈ విధంగా చేయడం వల్ల మీ ఎంటికలు మంచిగా వెంట్రుకలు బాగా పెరుగుతాయి, పొడవుగా అవుతాయి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే ఎంటికలు నల్లగా నిగనిగలాడుతూ మంచిగా ఉంటాయి. అలాగే కొత్త వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి ఈ ఆయిల్ వాడడం వల్ల. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ హెయిర్ని గ్రోత్ చేసుకోండి. అలాగే మీ జడ పొడవుగా అందంగా తయారవుతుంది. ఇలా మధ్యలో మాడ మీద ఎంటికలు పోతూ ఉంటాయి చాలామందికి. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేయండి, మాడ మీద మొత్తము ఎంటికలు వస్తూ ఉంటాయి. ఎలా అనంటే, ఇప్పుడు బట్టతల ఉంటుంది కదా, అలా బట్టతల రాకుండా ఉండాలి అన్న నొసలు మన ముందు ఎంటికలు పోతూ ఉంటాయి, అట్లా పోవద్దు అన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల, మనం చెప్పిన హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఎంటికలు పోయినవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. బట్టతల ఉన్న వాళ్ళకు కూడా ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేయండి. హెయిర్ కొత్తవి వస్తూ ఉంటాయి. కొద్ది రోజుల్లోనే మీరు గమనిస్తారు, మీ ఎంటికలు ఒత్తుగా తయారవుతాయి, మీ జడ పొడవుగా అందంగా దొడ్డుగా తయారవుతుంది. కాబట్టి ఇలా చేసి చూడండి, మీ ఎంటికలులో మీరే తేడా గమనించి ఎంత బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అని అంటూ ఉంటారు. కాబట్టి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చెప్తాము. మీ ప్రాబ్లంను క్లియర్ చేయడానికి, హెయిర్ అందంగా చాలా పొడవుగా జడ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ ఆయిల్ని తయారు చేసుకొని వాడతారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లం పోయి వాళ్ళు కూడా అందంగా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలా చూసారు కదా వీడియోలో, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఆయిల్ ఎలా తయారు చేయాలనేది. ఆ విధంగా తయారు చేసి మీరు వాడండి. మీ ఎంటికలు చాలా అందంగా తయారవుతాయి, ఒత్తుగా తయారవుతుంది హెయిర్. అలాగే మీ జడ లావుగా పొడవుగా తయారవుతుంది. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఎప్పుడు కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.